గాయత్రి ఇంటికి వచ్చేసరికి మాధవ్ అయితే ఇంట్లో చెప్పి వచ్చావా అంటే ఇప్పుడేం భయం బావా నాకు ఇంతకు ముందు అంటే నిన్ను పెళ్లి చేసుకోవాలనేసి వాళ్ళు భయపడేవారు. నేను వద్దన్నాక నీ మాట కట్టుబడి పెళ్లి చేసుకున్నాను కదా, ఇప్పుడు నాకెందుకు భయము, నేను వాళ్ళకి చెప్పే వచ్చాను బావా అంటే ఏంటో నీతో మాట్లాడడానికి నాకు మాటలు రావటం లేదు అంటే ఏమైంది బావా, మన ఇద్దరం నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా మనం అప్పుడు చిన్నప్పటి నాటి బావా మరదళ్ళమే కదా, ఇప్పుడు మనం ఎందుకు ఇలా మొహమాట పడుతున్నామో నాకు అర్థం కావట్లేదంటే అవును కదా, మనం బాబా మరదళ్ళమే కదా, అయినా కూడా మాట్లాడడానికి ఒక చిన్న గీత అడ్డు వస్తుంది గాయత్రి అని అంటే అవును బాబా, నాకు కూడా ఇంతకు ముందు ఉన్నంత చనువు లేదు, చనువుగా మాట్లాడాలన్న ఉద్దేశం లేదు, ఎందుకు ఒక గిరిగీసుకొని ఎంత దూరంలో ఉండాలని అనిపిస్తుంది అంటే అదే మాంగళ్యానికి ఉన్న బంధం గాయత్రి అని అంటే నువ్వు బాగా మాట్లాడుతున్నావు బావా, నన్ను మర్చిపో, పెళ్లి చేసుకోకు అని బాగా చక్కగా మాట్లాడుతున్నావు, నీ మాట కట్టుబడి నేను అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు దేశం దాటి ఊరు వెళ్ళి కూడా వెళ్ళిపోతున్నాను కొన్ని రోజులు అంటే అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావా గాయత్రి అని మాధవ్ అడుగుతాడు. అవును బావా, నీ మాట కట్టుబడి పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు దేశం దాటి నా భర్తతో పాటు నేను వెళ్ళిపోతున్నాను, కొన్ని రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాను అని చెప్పి గాయత్రి మాట్లాడుతూ ఉంటుంది. అయినా అయినా సరే గాయత్రి, ఇంతకు ముందులా నీతో మాట్లాడలేకపోతున్నాను అని మాధవ్ అంటాడు. అవును బావ, ఒక హద్దు అయితే మన ఇద్దరి మధ్య కనిపిస్తూ ఉంది అని అంటే ఇక అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కన్నా అయితే లోపలికి వస్తూ ఉంటారు. ఎవరో లోపల మాట్లాడుతున్నది అని వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. అప్పటికి వీళ్ళిద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండడం చూసి కన్నా అయితే షాక్ అవుతూ వెంటనే మహాలక్ష్మి చక్రి వాళ్ళకైతే ఫోన్ చేసి చెప్పడంతో అర్జెంటుగా వాళ్ళైతే ఇంటికి వస్తూ ఉంటారు. ఈరోజు ప్రోమో.